మా నేపాల్ ట్రిప్‌లో మేము ఫుడ్ అయితే చాలా దగ్గరలో ట్రై చేసాం. ఇండియన్ ఫుడ్‌కి, నేపాల్ ఫుడ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫైనల్లీ ఒక రెస్టారెంట్ మాకు కనిపించింది. ఈ రెస్టారెంట్‌లో బిర్యానీ అయితే చాలా బాగుంది. బట్ ప్రైస్ తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వడం గ్యారంటీ. నా ప్రీవియస్ వీడియోలో లుమ్ని నుంచి చిట్వన్‌కి మేము ఎలా స్టార్ట్ అయ్యాం, మేము పడ్డ ఇబ్బందుల గురించి చెప్పాను. ఈ తారు కల్చరల్ ప్రోగ్రామ్ చూడడానికి మేమైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్స్ ఖచ్చితంగా చేయొద్దు. చిట్వన్ అంటే అందరికీ గుర్తొచ్చేది జంగిల్ సఫారీ. అసలు ఈ జంగిల్ సఫారీ ఎందుకు ఇంత ఫేమస్, అసలు దీని కాస్ట్ ఎంత, ఎలా బుక్ చేసుకోవాలి, ఏ టైంకి వెళ్ళాలి అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కూడా హెల్ప్ అవుతుంది మీ ట్రిప్లో. అలానే చిట్వన్లో ఎక్కడ స్టే చేస్తే బెటర్, సిటీ సెంటర్లోనా, సిటీ అవుట్స్కట్స్లోనా, అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలానే మా హోటల్ హానెస్ట్ రివ్యూ కూడా చెప్పబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. మా నేపాల్ ట్రిప్లో మేము డే 7 చిట్వన్ నైట్ టైం ఎలా ఎక్స్ప్లోర్ చేశామో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేపాల్లోని చిట్వన్ అంటే అందరికీ గుర్తొచ్చేది వైల్డ్ లైఫ్, కానీ అందులో స్పెషల్ ఐటెం తారు కల్చరల్ డ్యాన్స్ ప్రోగ్రామ్. ఇది ఒక ట్రైబల్ డ్యాన్స్. తాము ఎలా హంట్ చేస్తారు, సెలబ్రేషన్స్ ఎలా చేస్తారు అన్నదాన్ని చూపించే ఒక రియల్ ఎంటర్టైన్మెంట్ షో. దీని టికెట్ ప్రైస్ వచ్చి 150 నుంచి 300 నేపాలీ రూపీస్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అవుతుంది. మీరు ఈ షో చూడాలంటే ఖచ్చితంగా ఎర్లీగా వెళ్ళడం మంచిది, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇలాంటి షోస్ 3-4 ప్లేసెస్లో జరుగుతాయి చిట్వన్లో. బట్ ఎర్లీగా వెళ్ళినట్టయితే మీకు ఫ్రంట్ సీట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఎవ్రీడే ఈ కల్చరల్ ప్రోగ్రామ్ 2 షోస్ జరుగుతాయి, 6 to 7, రెండోది 7 to 8. ఇక్కడ ఉన్న కళాకారులతో మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ స్టిక్ డ్యాన్స్, పికాకో డ్యాన్స్, ఫైర్ డ్యాన్స్, మ్యారేజ్ అండ్ ఫెస్టివల్ డాన్సెస్ అయితే స్పెషల్ అట్రాక్షన్స్. అలానే మీరు ఎర్లీగా వెళ్ళినట్టయితే ఇక్కడ తారు కల్చరల్ మ్యూజియం కూడా ఉంటుంది, దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. కొన్ని హోటల్ ప్యాకేజెస్లో ఇవి ఉచితంగా ఇంక్లూడ్ చేస్తారు. ఈ నేపాలీస్ తమ వివాహ వేడుకల్ని మరియు పండగల్ని ఎలా జరుపుకుంటారో కథలతో కూడిన డ్యాన్సులతో ఈ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫన్ పార్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం మొత్తం నేపాలీ లేదా తారు భాషలో ఉంటుంది, కానీ డ్యాన్స్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ కాబట్టి ఎవరైనా ఆస్వాదించవచ్చు. మీ హోటల్ లేదా టూర్ ఆపరేటర్తో మాట్లాడి ప్రీ బుక్ చేసుకోవడం చాలా మంచిది. నేపాలీ ట్రైబల్ లైఫ్ స్టైల్ చూడాలంటే ఈ తారు డ్యాన్స్ చూస్తే చాలు. ఇది ఒక రేర్ ఎక్స్పీరియన్స్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ షో మాత్రం కాదు. ఇది ఒక రియల్ కల్చరల్ షో. వన్స్ చిట్వన్లో ల్యాండ్ అయ్యాక ఇక్కడ టెంపరేచర్ అలానే నైట్ టైం అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మెయిన్ రోడ్ అయినా సరే. అలా ఈవినింగ్ వాక్కి మేమైతే బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పుడు చుట్టూ షాపుల్లో కొన్ని ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఇక్కడైతే ఆర్ట్ వర్క్ అయితే చాలానే ఉంది. అండ్ తారు గ్రిల్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. లుమ్ని నుంచి చిట్వన్కి వచ్చేటప్పుడు మేమైతే క్విక్గా లంచ్ చేసాం. ఆ లంచ్ అయితే మాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడ డిన్నర్ చేయాలా అని అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఫుడ్ ఫారెస్ట్ అనే రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ బిర్యానీ స్పెషల్ అంట. బిర్యానీ ఆర్డర్ ఇచ్చి మేమైతే ఈవినింగ్ వాక్కి మళ్ళీ వెళ్ళాం, ఎందుకంటే నేపాల్లో వన్స్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక ప్రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ నుంచి 45 minutes మినిమం పడుతుంది. అసలు ఎందుకు అంత టైం పడుతుంది అనే డౌట్ మీకు వచ్చిందా? నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని వాచ్ చేయండి. చిట్వన్లో హాతీ, అదేనండి ఎలిఫెంట్స్ అండ్ రైనోస్ అయితే చాలా ఫేమస్. చిట్వన్లో నైట్ వాక్ చేయడం చాలా సేఫ్, ఎస్పెషల్లీ మేమున్న ఏరియాలో, ఎందుకంటే మేము ఉండేది సిటీ సెంటర్లో. మీ హోటల్స్ కానీ సిటీ అవుట్స్కట్స్లో తీసుకున్నారంటే కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కానీ వైల్డ్ లైఫ్ మీరు దగ్గర నుంచి చూడాలనుకున్నట్టయితే సిటీ అవుట్స్కట్సే చాలా బెటర్, ఎందుకంటే మీకు యానిమల్ సౌండ్స్ కూడా వినిపిస్తాయి. ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక షాప్లోకి వెళ్ళాం. ఇక్కడ ఆర్ట్ వర్క్ అయితే చూడడానికి చాలా బాగుంది. బట్ నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడ రైనోస్ అలానే ఏనుగులు అయితే చాలా ఫేమస్. మీరు ఎటు చూసినా వాటి బొమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి. వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు మన సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. చూడడానికి ఎంత సేఫ్గా ఉన్నా కూడా ఖచ్చితంగా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. మీ టూర్ ఆపరేటర్ లేదా హోటల్ మేనేజర్ నెంబర్ ఖచ్చితంగా మీరు ఫోన్లో సేవ్ చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేసినా వాళ్ళకి కాల్ చేసినట్టయితే వాళ్ళు వచ్చి క్విక్గా హెల్ప్ చేస్తారు, లేదంటే అనవసరపు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. మీ నేపాల్ ట్రిప్లో లోకల్ సిమ్ ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే మాకు ఇది చాలా విధాలుగా హెల్ప్ అయింది. బిర్యానీ రెడీ అయిందని ఒక కాల్ వచ్చింది. మేమైతే ఫాస్ట్గా వచ్చేసాం హాట్ బిర్యానీ తినడానికి. మేము ఆర్డర్ చేసింది అయితే హండీ మటన్ బిర్యానీ, ఇది 3 మెంబర్స్కి సరిపోయింది. అలానే పన్నీర్ బిర్యానీ. ఫ్రైడే మా మదర్ అయితే స్ట్రిక్ట్లీ వెజిటేరియన్, సో ఆ రోజు తిండేనే మానేస్తారు కానీ నాన్ వెజ్ తినరు. సో ఆవిడ కోసం పన్నీర్ బిర్యానీ. చిన్నప్పుడు మా హెల్త్ బాగోపోయేసరికి ఫ్రైడేస్ నాన్ వెజ్ మానేస్తానని మొక్కుకున్నారంట. అప్పటి నుంచి ఫ్రైడేస్ నాన్ వెజ్ తినడం మానేశారు. పిల్లలంటే పేరెంట్స్కి అంత పిచ్చి మరి, అందుకేనేమో పేరెంట్స్ లవ్ అనేది పిల్లల పైన అన్కండిషనల్ అంటారు. బిర్యానీలు చాలా బాగున్నాయి, బట్ కాస్టే కొంచెం
ఎక్స్పెన్సివ్ అనిపించింది. 2 బిర్యానీలు కలిపి 1000 ఇండియన్ రూపీస్. మీరు ఈ వీడియోలో నా ప్రీవియస్ వీడియోలో గమనించినట్టయితే కూల్ డ్రింక్స్ అమ్మినట్టు వీళ్ళు వైన్ విస్కీ కూడా అమ్మేస్తున్నారు చాలా ఈజీగా. మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ చిట్వన్ జంగిల్ సఫారీ అనేది బాగా ప్లాన్ చేసుకోవాలి. జీప్ సఫారీ అయితే 2000 నుంచి 3000 వరకు అడుగుతారు. అలానే ఎలిఫెంట్ సఫారీ అయితే 1500 నుంచి 2500 నేపాలీ రూపీస్ అడుగుతారు. కానీ మీరు బాగా ప్లాన్ చేసి బార్గెన్ చేసినట్టయితే ఇంకా తక్కువకి వస్తుంది. మేమైతే హాఫ్ డే జీప్ సఫారీ, అలానే ఎలిఫెంట్ సఫారీ, అలానే ఎలిఫెంట్ బ్రీడింగ్ ఇవన్నీ ప్యాకేజ్ కలిపి 2000 per person కి బుక్ చేసుకున్నాం. ఇదే ప్యాకేజ్ ని మేము వేరే లొకేషన్ లో అడిగేసరికి వాళ్ళైతే 6000 per person అని చెప్పారు. మా గైడ్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తున్నాను. మీరు కూడా జంగల్ సఫారీ చేయాలంటే అతనికి డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి. చిట్వన్ లో మేము జంగిల్ విస్తా అనే హోటల్లో స్టే చేసాం. చూడడానికి చాలా పెద్దగా ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అని చెప్పుకోవాలి. ఇక్కడ అటాచ్డ్ రెస్టారెంట్ కూడా ఉంది. మీరు ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసినట్టయితే రూమ్ కి తెచ్చి సర్వీస్ చేస్తారు. రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి. బట్ వాష్రూమ్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. జంగిల్ సఫారీకి మార్నింగ్ వెళ్ళాలనేసరికి మా పేరెంట్స్ ఆల్రెడీ స్లీప్ మోడ్ లోకి వచ్చేసారు. అండ్ చిట్వన్ లో టెంపరేచర్ కూడా చాలా చల్లగా ఉంది. మా హోటల్ లొకేషన్ నుంచి సఫారీ గేట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. 1500 నుంచి 2500 నేపాలీ రూపీస్ పర్ నైట్ తీసుకుంటారు. అది సీజన్ బట్టి వేరీ అవుతుంది ఈ ప్రైస్. హాట్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంది. బట్ వైఫై అయితే ఓకే. మా నేపాల్ ట్రిప్ మొత్తం వైఫై ఇష్యూస్ తో అలానే మొబైల్ డేటా ఇష్యూస్ తోనే సగం అయిపోయింది. అప్పుడే మాకు తెలిసి వచ్చింది ఇండియాలో నెట్ ఎంత స్పీడో అని. ఈ దగ్గరలో మినీ పబ్స్ కూడా ఉన్నాయి. మరీ హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. లైవ్ మ్యూజిక్ అండ్ బ్యాండ్ అలానే ఆల్ కైండ్ ఆఫ్ బెవరేజెస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇలా చిట్వన్ లో మా డే 7 గడిచింది. మా నెక్స్ట్ డే 8 చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే చిట్వన్ జంగిల్ సఫారీకి వెళ్ళబోతున్నాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. నా నెక్స్ట్ వీడియోలో జంగిల్ సఫారీలో మాకు కలిగిన చేదు అనుభవాల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.